ఆలూరులో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ తెలిపారు. ఓళ్లకుంద మండల కేంద్రంలోని ఎల్ఎల్సీ అతిథి గృహంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఓళ్లకుంద డణాపురం ప్రధాన రహదారి నిర్మాణానికి 11 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఓళ్లకుందలో వాల్మీకి సర్కిల్ నుంచి సినిమా రోడ్డు వరకు సుమారు 2 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. గత 30 సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేదని, అయితే పార్టీ క్యాడర్లో ఉత్సాహం తగ్గలేదని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆలూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం రాజానగర్ కాలనీ, బుడగజంగాల కాలనీలో భూమి పూజ కార్యక్రమాన్ని వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం జరిగింది. రోడ్లకైతేనేమి, తాగునీటికైతేనేమి, మన స్కూల్ బిల్డింగ్స్కి అయితేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి రోడ్లు అన్ని కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా మన ఒలగుంద మండలంలో కూడా ఎన్నో రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలగుంద నుంచి ధనాపురం రోడ్ అని చెప్పేసి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు ఎంతో అధ్వానంగా ఉంది. ఎంతోమంది ఈ రోడ్డు 25 కిలోమీటర్ల ఉన్న ఈ ఒలగుంద ధనాపురం రోడ్డు ప్రయాణం చేయాలంటే 25 కిలోమీటర్లు సమయం పట్టేది. ఇక్కడ ప్రజలు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 25 కిలోమీటర్ల రోడ్డుకి 11 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. నెక్స్ట్ వీక్లో కూడా ఈ వర్క్ కూడా స్టార్ట్ అవబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. అలాగే ఇక్కడ వాల్మీకి సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు కూడా సీసీ రోడ్డు కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా అది సెంటర్ రోడ్డు కూడా అది ఒలగుంద టౌన్ కనెక్టింగ్ రోడ్డు బళ్ళారికి, సిరుగుప్పకైతేనేమి, ఆదోనికైతేనేమి, ఆలూరుకైతేనేమి ఇలా ఎన్నో మొత్తం కనెక్టింగ్ రోడ్డు కూడా వేయకుండా చేస్తే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు కూడా వేయడం జరిగింది. కొత్తగా ఇప్పుడు ఒలగుంద నుంచి కొత్తపేట వయా నెర్నికి కూడా 1,33 లక్షల రూపాయలతో రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. నెక్స్ట్ అది కూడా టెండర్లు కూడా పిలుస్తున్నారు. ఆ రోడ్డు కూడా వస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అలాగే మన ఒలగుంద నుంచి ఎల్ఆర్టీ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే నెర్నికి నుంచి దేవరగట్టు వరకు కూడా 1,50,00,000 రూపాయలతో కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేశాము. 2-3 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ అవబోతోందని చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి తొందరలోనే మోడల్ స్కూల్ కూడా రాబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేజీవీబీ స్కూల్ కూడా 70 లక్షల రూపాయలు కూడా అమౌంట్ శాంక్షన్ చేశాము. వర్క్ కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. అలాగే మళ్ళీ ఎక్స్ట్రా స్కూల్ బిల్డింగ్స్, టాయిలెట్స్కి దీనికోసం కూడా 70 లక్షల రూపాయలు కూడా మన నారా లోకేష్ గారు కూడా మన ఒలగుంద మండలానికి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయితేనేమి, విలేజ్ హెల్త్ సెంటర్స్ అయితేనేమి, అలాగే ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఇక్కడికి నెర్నికి తాండాలో కూడా రాబోతోందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నందుకు కూడా మేము ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున, మా తరపున, మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.